మనం టెర్రస్ గార్డెన్‌లో కుండీల్లో టమోటా మొక్కలు అవి వేసుకున్నప్పుడు జనరల్‌గా మనం హార్వెస్ట్ చేసినప్పుడు ఒక ట్రిప్‌కి పావు కేజీ, అర కేజీ అంతే కదండీ! అంతకంటే మాక్సిమం ఎక్కువేమి రావు కదా! అటువంటివి విరక్కాసిన ఈ నాటు టమాటాలు హార్వెస్ట్ చేస్తే 2 కేజీలు సులువుగా వస్తాయండి. ఈ మొక్క ఇంత హెల్తీగా పెరగడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్‌లో చాలా రకాల మొక్కలుంటాయి. అటు పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, కాయగూర మొక్కలు, వాటితో పాటు రకరకాల ఆకుకూరలు, దుంప జాతి, ఇక పసుపు, కంద, చామ, అల్లం ఇలా అన్నీని. ఇప్పుడిక్కడ పెద్ద గ్రో బ్యాగ్‌లో వేసిన టమోటా మొక్క. ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేయడం కూడా అయిపోయిందండి. అది నేను గ్రో బ్యాగ్‌లో వేయడం వల్ల మనకి మొక్కలవి ఎంత హెల్తీగా పెరుగుతాయి అని చూపించినప్పుడు నేను హార్వెస్ట్ చేశానండి. అప్పుడు కూడా ఇంచుమించు ఒక కేజీ టమాటాల దాకా వచ్చినాయి. అదే వీడియోలో పెద్దగా పెరిగిన కాలీఫ్లవరు, ఇవన్నీ వంకాయలు ఇవన్నీ కూడా చూపించాను మీకు హార్వెస్ట్ చేయడం. ఇక ఈ రోజైతే ఈ టమోటాలండి. విరగా కాసి చక్కగా గుత్తులు గుత్తులుగా ఏవో ద్రాక్ష పళ్ళ గుత్తుల్లాగా, ద్రాక్ష పళ్ళు బ్లాక్ కలర్‌లో ఉంటే ఇవేమో ఎర్రగా. ఆ మెష్‌ని ఆనుకునండి. ఆ మెష్ సపోర్ట్ ఉండడంతోటి ఇక మొక్క అటు ఇటు కదలకుండా ఆ! మెష్ అవతలకి కూడా వచ్చేసిందండి. నాకు కనపడట్లేదు కూడా. నేను ఆ వెనక్కి ఫోన్ పెట్టండి చూపిస్తున్నాననమాట. నేను నారు తెచ్చినప్పుడండి ఈ గ్రో బ్యాగ్‌లో వేసినట్టే 20 లీటర్స్ పెయింట్ డబ్బాలో కూడా వేశానండి. అవి మరీ అంత దిగుబడి రాలేదు. సరేనండి. ఈ వీడియోలో ఈ టమాటో మొక్క పెంచడానికి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము, ఏంటన్నది వివరంగా తెలియజేస్తానండి. హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. టమాటో ఒకటే ఒక మొక్క ఇంత నిండుగా చక్కగా పెరిగి ఇన్ని కాయలతోటి మనకి కనుల విందుగా భలే ఉంది కదండీ! ఇంత మొక్క నాకు అంటే నేను నార్లు తీసుకొచ్చండి వేసినప్పుడు ఇక్కడ ఇయన్నీ చాలా మొక్కలుండేవండి. తీగజాతి మొక్కలు. అవన్నీ తీసేసాక అంటే కాకరపాదు ఉండేదనమాట. ఒక్కసారిగా చక్కగా పెరిగిందండి. హ్మ్. ఏంటంటే మెయిన్ రీజను ఎండ అండి. మనకి ఎండ ఉండే ప్లేస్‌లో కాయగూరలు పెట్టుకుంటేనే అవి మంచి దిగుబడిస్తాయి. అవి టమాటా గాని, వంగ గాని, బెండ గాని ఏదైనా. కాబట్టి ఎండ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కంటైనర్ కూడానండి. కొంచెం ఎక్కువ మట్టి ఉంటే గనక మనకి దిగుబడి కూడా చక్కగా వస్తది. నెక్స్ట్ మట్టి. మట్టి మేము ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉపయోగిస్తామండి. ఈ గ్రో బ్యాగ్‌లో కూడా పొరల పొరల కింద కిచెన్ వేస్ట్ వేసే ఈ మొక్కలవి పెట్టాము. అలాగే మధ్య మధ్యలో పోషకాలు అందించడం కోసం ఇలాగ డబ్బాల్లో నేను కొద్దిగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అని, ప్రూనింగ్ చేసిన ఆకులని ఇవన్నీ వేసేసి మొక్కకి దగ్గరగా పెడతానండి. పెట్టేసి వాటరింగ్ చేసినప్పుడు దానికి కూడా వాటరింగ్ చేసేస్తా ఉంటా ఆ డబ్బాలో కూడా. నెక్స్ట్ రెగ్యులర్ వాటరింగేనండి. అంటే ఒక రోజు తక్కువ, ఒక రోజు ఎక్కువ కాకుండా టమాటాకి ఎప్పుడు కూడా ఒకటేలాగా వాటరింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి చీడపీడలు. ఈ చీడపీడలకొస్తే గనక వేప నూనె స్ప్రే చేసుకోవాలండి. అది మనం నెలకొకసారి చేసినా పర్లేదు. మరీ వారం 10 రోజులకి అక్కర్లేదు. ఓడబ్ల్యూడీసీ ఒకటిస్తాము. నెక్స్ట్ పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తామండి. పుల్ల మజ్జిగ మనం స్ప్రే చేయడం వల్ల అటు చీడపీడలు రాకుండాను ఉంటాయి. నెక్స్ట్ మనకి దిగుబడి కూడా వస్తదండి. ఇప్పుడు పూతొచ్చేవి, ఆ పూత నిలబడటం, కాయ నిలబడడం, కాయ సైజు ఇవన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు చూసారా? ఇదంతా ఈ కాయ మీద ఉంది కదండీ! అందువల్ల మనకి కొత్తగా పూత అది కూడా ఎక్కువ రావట్ల. అందుకని మనం ఎప్పటికప్పుడు మొక్కకి లోడ్ కూడా తగ్గించాలి. అంటే తయారైపోయిన కాయలు కోసేయాలి. అలాగే టమోటాలో ఇలా ముదిరిపోయిన ఆకులు కూడా తీసేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి మంచి దిగుబడి వస్తది. అసలైన విషయం మీకు మొక్క నాటినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నేను చెప్పలేదు. ఒక నేను వేరే మొక్క తీసుకొచ్చి చూపిస్తానండి. ప్రస్తుతం టమాటా మొక్క రెడీగా లేదు. అందుకని నేను నీలగోరింట మొక్కతో చూపిస్తున్నాను. మామూలుగా మొక్కలవి మనం వేరు వ్యవస్థకి పైన కొద్దిగా 1, 2 అంగుళాలు ఇంతవరకే దించుతాం మట్టిలో. దించేసి కప్పెట్టేస్తాము. ఇది మాత్రం అలా కాదండి. ఇంచుమించు ఒక 4, 5 అంగుళాల దాకా మొక్క బాగా మట్టి లోపలికి వెళ్ళిపోయేలాగా మనం నాటాలి. తర్వాత మెల్లిమెల్లిగా మట్టి కవర్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం ఎంత పైదాకా కవర్ చేయగలిగితే మొక్క అంత బాగా ఉంటది గ్రోత్. వేరు వ్యవస్థ ఇదంతా విస్తరిస్తుందండి. విస్తరించి మొక్క తర్వాత బలంగా పెరగడానికి, చీడపీడలు తట్టుకోవడానికి అవకాశం ఉంటదనమాట. అందుకని టమాటా మొక్క ఎప్పుడు నాటుకున్నా గాని మీరు కుండీలో లోతుగా నాటుకోవడానికే ప్రయత్నం చేయండి. అలాగే నాటుకున్నప్పుడు వీలైతే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్
వ్యామ్ ఇటువంటివి మొదలకు వేయండి. అలాగే బోన్ మీల్ ఉంటుంది కదండి, అవి కూడా మనం నాటుకున్నప్పుడు ఆ మట్టి ఆ గుంతలో వేస్తేనే మొక్క వేరు వ్యవస్థ దృఢంగా పెరుగుతుంది. ఇంకా హార్వెస్ట్ చేసేద్దామండి ఇంచుమించు. నేను అన్ని కవర్ చేసేసానని అనుకుంటున్నాను. కాయలు కూడా అండి హార్వెస్ట్ చేసినప్పుడు ఇలా ముచ్చికలతో సహా కోసేయాలండి. పండిపోయినాయి కదండి, ఇలా అంటే చాలు చక్కగా ముచ్చికలతో సహా వచ్చేస్తున్నాయి. కొంచెం దోరకాయలు కూడా తీసేస్తాను. మట్టి సారవంతంగా ఉన్నప్పుడు అండి, కుండీ కూడా పెద్దగా ఉన్నప్పుడు కాయల సైజు కూడా బాగా వస్తుందండి. చిన్న చిన్న పార్ట్స్ లో టమాటాలు సరిగ్గా కాయవు. ఈ పెద్ద గ్రో బ్యాగ్ లో మీరు గమనిస్తే చాలా రకాల కాయగూరలు ఉన్నాయండి. ఇటు టమాటాలు, వంకాయలు, ఇక్కడేమో ముల్లంగి, అక్కడ కాలీఫ్లవర్, ఇదిగోండి చిన్న కాలీఫ్లవర్ పువ్వు చూపిస్తాను. ఇక కాకరకాయలు కూడా మొదలవుతున్నాయి. ఇంచుమించు ఒక 5 రకాల దాకా కాయగూరలు ఉన్నాయి. పూల మొక్కలు, బంతి మొక్కలు ఇవి ఉన్నాయి. ఇన్ని ఒకటే ఒక కంటైనర్ లో మనం పెంచుకోవడం జరిగింది అనుకోండి, మనకి కూడా శ్రమ తగ్గుతుంది కదండి. దిగుబడి కూడా బాగా వస్తుందండి ఇటువంటి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ లో మనం మొక్కలు నాటుకుంటే. కాబట్టి మనకు అవకాశం ఉంటే ఇటువంటి గ్రో బ్యాగ్ ఒకటి పెట్టుకుంటే చాలండి. ఆ గ్రో బ్యాగ్ ఎలా తెప్పించుకోవాలి ఏంటి అన్నది ఇవన్నీ కూడా నేను ప్రత్యేకంగా వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అవతలవి నేను కొయ్యలేనండి, మా వారే కొయ్యాలి. అందినంత వరకు కట్ చేస్తున్నాను. పండుగ నిండిపోయేలా ఉందండి. ఇలాగా టమాటాలు మనం కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి, మన గార్డెన్ లోనే చాలా సులువుగా పండించేసుకోవచ్చు. పిట్టా కొట్టేసింది చూడండి, చక్కగా ఖాళీ చేసింది. ఇది ఇక్కడే పడేస్తాను, అది కాంపోస్ట్ కింద అలాగా మారిపోద్ది. అన్నట్టు టమాటాకి అండి మనం తీగల కింద ఏమైనా కట్టుకునండి వాటికి సపోర్ట్ ఇచ్చుకోవాలండి, లేకపోతే విరిగిపోతాయి కొమ్మలు. అది కూడా చాలా అవసరమే. అయ్యయ్యో పడిపోతున్నాయి కిందకి. నేను అక్కడ పెట్టేసి వస్తానండి, మళ్ళీ కోస్తాను. ఈ ఐరన్ మెష్కి ఉన్న గ్యాప్తో అదే గళ్ళండి పెద్ద పెద్దగానే ఉన్నాయి. చేయి వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా కోసేయచ్చు. జారిపోయినా పర్లేదు రండి, కింద కూడా మాదే. గుత్తి కింద భలే కాసిందండి ఇది. ఒక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఒకే ఒక్క పాట్లో ఒకే ఒక్క మొక్క ఇంత చక్కటి దిగుబడి అంటే మనకి చాలా శ్రమ తగ్గినట్టే కదండి. ఆ, అక్కడ పెట్టేద్దామండి ఇవి. ఎన్ని కాయలు వచ్చినాయి, భలే ఉన్నాయండి పళ్ళు. ట్రే నిండిపోతుంది. మళ్ళీ ఇంకా ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. అమ్మయ్య అనుకోలేము ఈ కాయలు కోసేసాక. అన్ని ఉన్నాయండి. మన చేతులతోటి హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదండి. సేంద్రియ పంట, ఎటువంటి రసాయనాలు వాడకుండా, పెద్ద పెట్టుబడి కూడా లేదండి. కిచెన్ వేస్టే, మనం వృధాగా పడేసే కిచెన్ వేస్టే మనం ఇలాగ కుండీల్లో వేసుకుంటే అండి మంచి దిగుబడి అందుకోవచ్చు. ఈ కాయలు కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ. అయ్యో పడిపోతున్నాయండి, పైదాకా వచ్చేసినాయి. పెట్టేందుకు కూడా ప్లేస్ లేదండి, అలా అయిపోయింది.
మరి హార్వెస్ట్ అయిపోయిందండి. హార్వెస్ట్ అయిపోయాక మొక్కకి మనం ఏదో ఒక పోషకాలు అందించాలండి. లేదంటే మొక్కకి మళ్ళీ కొత్తగా పూత, పిందె ఇవన్నీ రావండి. అందుకని చెప్పేసి ఇక్కడ నేను వర్మీ కంపోస్టు, పుల్ల మజ్జిగ 2 తీసుకున్నాను. మొక్క మొదలు చుట్టూ వర్మీ కంపోస్ట్ వేసేస్తున్నానండి. పుల్ల మజ్జిగ కూడా స్ప్రే చేసేస్తున్నానండి. అంటే స్ప్రే కాదు, జస్ట్ ఇలా చల్లేస్తున్నాను. మొత్తం చిగుళ్ళకి అన్నిటికి మొదలకు కూడా వేసేస్తున్నానండి కొద్దిగా. టమాటాలు హార్వెస్ట్ చేయడం అయిపోయిందండి. ఆ మొక్కకి మొదలకి అలాగే మొక్కకి పోషకాలు ఇవ్వడం జరిగిపోయింది. వంకాయలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా కొద్దిగా ఉన్నాయి. హార్వెస్ట్ చేసేస్తాను. తెల్ల వంకాయలండి. ఇవి గుత్తులుగా కాస్తాయి. గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి ఒక 2. ఇవి కూడా కోసేస్తాను. వంకాయలు కూడా హార్వెస్ట్ చేసేస్తాను. అలాగే కాలీఫ్లవర్ అండి. మొన్న వీడియోలో పెద్ద కాలీఫ్లవర్ అక్కడ వచ్చిందండి. ఇప్పుడు ఈ చిట్టి కాలీఫ్లవర్ అన్నమాట. పాపం దానికి అంతా నీడ వచ్చేసి ఎంత చిన్నగా వచ్చిందో. ఈ రోజు సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో ఉన్న టమాటాలు హార్వెస్ట్ చేశాం కదండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఒకటే ఒక పాట్ లో ఉన్న టమాటాలు అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. 2 కేజీలకి తక్కువ కాకుండా వచ్చినాయండి టమోటాలు. అందుకే తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదా అని ఈ బకెట్లో వేసేసామండి. ఈ రోజు ఈ టమాటాలతో పాటు చిక్కుడుకాయలు, కాలీఫ్లవర్, చిట్టి ఆనవకాయ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసామండి. అలాగే కింద కూడా ఒకటే ఒక కుండీలో టమాటో మొక్క బాగా కాసిందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను మీకు. కింద ఆ టమాటాలు కూడా హార్వెస్ట్ చేశాక మొత్తం టమాటాలు ఎన్ని హార్వెస్ట్ అయినాయో, ఎన్ని కోసానో చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో ఉన్న టమాటా మొక్క అండి. ఇది కూడా ఒకటే ఒక మొక్క చక్కగా కాసింది. హార్వెస్ట్ చేసేస్తానండి ఇవి కూడా. ఫస్ట్ ఫ్లోర్లో ఇటువైపు సన్లైట్ బాగా వస్తుందండి. అందులోనూ ఇక చివరగా ఉంది కదండి మొక్క, అందుకని డైరెక్ట్ సన్లైట్ పడుతుందండి. అందువల్ల మంచి దిగుబడి వచ్చినట్టుంది. భలే ఉన్నాయి కదండి పళ్ళు. సైజు కొంచెం చిన్నగా ఉన్నా కానీ ఇవి కూడా దగ్గర దగ్గర 3/4 కేజీ దాకా ఉండొచ్చేమో ఈ ఒక్క చెట్టుకి. మన గార్డెన్లో టమాటా మొక్కలు ఇలా హార్వెస్ట్ స్టేజ్లో కొన్ని ఉంటే, కొన్ని మధ్యస్థంగా అంటే ఇప్పుడే పూత మొదలవుతున్నట్టు, ఆ తర్వాత మరి చిన్న మొక్కలు ఇలా ఉన్నాయనుకోండి, మన గార్డెన్లో ఎప్పుడూ కూడా టమాటోలు మనం పండించుకున్నట్టుగా అవుతుందండి. ఇవన్నీ కూడా దేశవాళీ టమాటాలు అండి. రుచి బాగుంటుంది, ఎటువంటి రసాయనాలు కలవనేవి కాబట్టి అండి, హెల్త్కి కూడా మంచిదే కదండి. పైగా ఈ టమాటాలు నిల్వకు కూడా ఆగుతాయండి, వెంటనే పాడైపోవు. నిలవ పచ్చడికైతే సూపర్గా ఉంటాయండి. మీరు తేడా గమనిస్తే పైన పెద్ద గ్రో బ్యాగ్లో పండిన టమాటాలకి, ఇక్కడ 14 అంగుళాల కుండీలో కాస్తున్న ఈ టమాటాలకి సైజు తేడా తెలుస్తుందండి. అవి పెద్ద పెద్దగా ఉంటాయి, వాటికంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి. అంటే కుండీ సైజుని బట్టి కూడా మనకి ఆ పళ్ళ సైజు కూడా మారిపోతుందండి. సపోర్టు కూడా బాగా ఇవ్వాలండి మనం. ఏదైనా పందిరి కింద వేసేస్తారు కొంతమంది. అలా వేసినా పర్లేదు. కానీ లేదంటే మనం ఏదో ఒక కర్రకి పెట్టండి. ఆ కర్రకి సపోర్ట్ ఇస్తే ఆ కొమ్మలవి విరిగిపోకుండా మంచి దిగుబడి వస్తుందన్నమాట అండి. ఒకటే ఒక చెట్టు అండి. ఎన్ని కాయలు కాసిందో. మొత్తం చాలా వరకు కోసేసానని అనుకుంటున్నా. మళ్ళీ ఏదో ఒక మూల కనపడతానే ఉంటాయండి పళ్ళు. ఇదిగోండి దోరకాయ ఉంది. ఈ గుత్తింకి ఇలా వదిలేస్తాను దీని పక్కన. అయిపోయినట్టేనండి హార్వెస్ట్. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో గ్రో బ్యాగ్ లో కోసిన కాయలండి. ఇంట్లో తీసుకొచ్చాం కదండి ఈ బకెట్ లో టమాటాలు. చూపించడానికి వీలుగా ఉంటుంది కదా అని దీంట్లో వేస్తున్నాను అనమాట. అసలు ఎన్ని వచ్చినాయి ఏంటి చూద్దామండి. 2 మొక్కల నుంచి కోసిన టమాటోలు. ఇవి దగ్గర దగ్గరగా 3 కేజీల వరకు ఉండొచ్చేమో అండి. దేశవాళీ టమాటోలు కాబట్టి అండి, కొంచెం పులుపు ఎక్కువగా ఉండి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్లో హార్వెస్ట్ చేసినవి
ఈ పుట్టలో అండి. ఇవి సెకండ్ ఫ్లోర్ లో హార్వెస్ట్ చేసినవి. ఇదండి ఈ రోజు కోసిన పంట. ఓన్లీ టమోటాలు. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లోవి, ఇవి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లోవి. మనం కొంచెం కేర్ తీసుకుంటే అండి టమాటోలు ఇలా ఈజీగా మన గార్డెన్ లో పండించుకోవచ్చండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.